హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద హరికృష్ణ డైలీ కరెంట్ అఫైర్స్. మీకు డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు వీక్లీ కరెంట్ అఫైర్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో కొత్త ప్రోటోకాల్ రూపొందించిన ఈసీ. గుర్తుల లోడింగ్ యూనిట్ల నిర్వహణ, నిలువకు సంబంధించి ఎన్నికల సంఘం నూతన ప్రోటోకాల్ను తీసుకువచ్చింది. ఓటింగ్ అనంతరం ఎస్ఎల్యూలను సీల్ చేసి ఎన్నికల ఫలితాల ప్రకటన తర్వాత కనీసం 45 రోజుల పాటు ఈవీఎంలతో పాటు వాటిని స్ట్రాంగ్ రూమ్లో భద్రంగా ఉంచనున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 26, 2024న సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల మేరకు ఈ ప్రోటోకాల్ను ఎన్నికల సంఘం రూపొందించింది. గతంలో ఓటింగ్ ముగిసిన మరుసట రోజే ఎస్ఎల్యూలను పోలింగ్ అధికారులు ప్రభుత్వ రంగ సంస్థలైన బెల్ లేదా ఈసీఐఎల్ ఇంజనీర్లకు తిరిగి అప్పగించేవారు. పీవీటీజీలు అంటే ఎవరు? వీరు అత్యంత దుర్బల గిరిజన తెగలకు సంబంధించిన ప్రజలు. ఓటు హక్కు వినియోగించుకునేలా గత 2 ఏళ్లలో తాము చేసిన కృషి సత్ఫలితాన్ని ఇస్తుందని ఎన్నికల సంఘం ఈ ఎన్నికల సందర్భంగా పేర్కొంది. ఈ వర్గాల సభ్యులు ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల తొలి, రెండో విడతల పోలింగ్లలో ఉత్సాహంగా పాల్గొన్నారు. వారికి అందుబాటులో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం బాగా కలిసొచ్చిందని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇప్పుడు మనము భారతదేశంలో గిరిజన జనాభా ఎంత ఉంది, అదేవిధంగా పీవీటీజీ తెగలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. మన దేశంలో గిరిజన జనాభా 8.6%గా ఉంది. అదే మొత్తం 75 తెగలను పీవీటీజీలుగా గుర్తించారు. జీఎస్టీ వసూళ్లు సరికొత్త రికార్డును అందుకున్నాయి. 2024 ఏప్రిల్లో 2.1 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. అదే 2023 సంవత్సరం ఏప్రిల్ నెలతో పోలిస్తే 12.4% అధికమని కేంద్రం వెల్లడించింది. దీన్ని ఆల్ టైమ్ రికార్డుగా కూడా పేర్కొనడం జరిగింది. ఇందులో సెంట్రల్ జీఎస్టీ 43,846 కోట్లు, అదేవిధంగా స్టేట్ జీఎస్టీ 53,538 కోట్లు, అదేవిధంగా ఐజీఎస్టీ ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ 99,623 కోట్లు, చెస్ 13,260 కోట్లుగా ఉన్నట్లు కేంద్రం తెలిపింది. జీఎస్టీ వసూళ్లలో ఏపీ 12% వృద్ధి, తెలంగాణ 11% వృద్ధిని సాధించాయి. కేంద్ర జీఎస్టీకి 50,307 కోట్లు, రాష్ట్ర జీఎస్టీకి 41,600 కోట్లు కేంద్ర ఆర్థిక శాఖ పంపిణీ చేసింది. అదే మొత్తంగా చూస్తే కేంద్ర జీఎస్టీగా 94,153 కోట్లు, రాష్ట్ర జీఎస్టీగా 95,138 కోట్లు ఆదాయం ఏప్రిల్ నెలలో వచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే 2023 ఏప్రిల్తో పోలిస్తే జీఎస్టీ 2024 ఏప్రిల్లో 12% వృద్ధితో 4,850 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తుంది. ఇక తెలంగాణ విషయానికి వస్తే 11% వృద్ధితో 6,236 కోట్లు జీఎస్టీని వసూలు చేశాయి. ఇక మన దేశంలో అత్యధిక జీఎస్టీ వసూలు చేసిన రాష్ట్రంగా మహారాష్ట్ర గుర్తింపు పొందింది. మహారాష్ట్ర అత్యధికంగా 13% వృద్ధితో 37,671 కోట్లు జీఎస్టీని వసూలు చేసింది. మార్చిలో మౌలిక రంగం వృద్ధి 5.2%గా ఉంది. 8 పరిశ్రమలు కలిగిన మౌలిక రంగం మార్చిలో 5.2% వృద్ధి రేటును నమోదు చేసుకుంది. 2023 ఇదే నెలలో 4.2% వృద్ధి రేటుగా నమోదయ్యింది. 8 పరిశ్రమలు అనగా బొగ్గు,
ముడి చమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంటు, విద్యుత్ రంగాలు కలిగి ఉన్న ఈ గ్రూపుకు మొత్తం పారిశ్రామిక చూసీలో 40.27% వెయిటేజ్ ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి వస్తే ఈ గ్రూపు వృద్ధి రేటు 7.8% నుంచి 7.5% తగ్గింది. చంద్రుడి ఆవలి భాగం నుంచి నమూనాల సేకరణ. చంద్రుడి ఆవలి భాగం నుంచి నమూనాలు సేకరించడానికి చాంగే 6 వ్యోమనౌకను ప్రయోగించనున్నట్లు చైనా ప్రకటించింది. ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం మానవాళి చరిత్రలో ఇదే మొదటిసారని కూడా తెలిపింది. ఈ వ్యోమనౌకను లాంగ్ మార్చ్ 5Y8 రాకెట్ ద్వారా నింగిలోకి పంపుతామని పేర్కొంది. దీనిని హైనాన్ ప్రావిన్స్లోని వెంచాన్ స్పేస్ లాంచ్ కేంద్రం నుండి ప్రయోగించనున్నారు. ఈ చాంగే 6 వ్యోమనౌకలో ఒక ఆర్బిటర్, ఒక ల్యాండర్ ఉంటాయి. ల్యాండర్లో ఐరోపా దేశాలకు చెందిన పరికరాలను అమర్చారు. అదేవిధంగా ఆర్బిటర్లో పాకిస్తాన్కు చెందిన పేలోడ్ని కూడా ఇందులో వాడారు. 2030 నాటికల్లా చంద్రుని పైకి మానవ సహిత యాత్ర నిర్వహించాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. స్మార్ట్ మిసైల్ ప్రయోగం విజయవంతమైంది. ఒడిశాలోని కలాం ఐలాండ్ నుంచి DRDO పరీక్షించిన స్మార్ట్ ప్రయోగం విజయవంతమైంది. స్మార్ట్ అనగా సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో. దీనిని స్వదేశీ సాంకేతికతో DRDO మరియు ఇండియన్ నేవీ సంయుక్తంగా రూపొందించారు. దీని ముఖ్య ఉద్దేశం శత్రు జలాంతర్గములను లక్ష్యంగా చేసుకొని దాడి చేయడంలో సాధారణ టార్పిడోల కంటే చాలా ఎక్కువ పరిధిని కలిగి ఉంటుంది. మనం ఇప్పుడు ఒక ముఖ్యమైన పాయింట్ తెలుసుకోబోతున్నాం. అదేంటంటే ఎన్నికలు జరిగి ఎన్నికల ఫలితాలు వచ్చిన సమయంలో చాలామందికి డిపాజిట్లు గల్లంతయ్యాయి, చాలామంది అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయని చాలామంది అంటూ ఉంటారు. ఈ డిపాజిట్ గల్లంత అంటే ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ సమయంలో నిర్దేశిత రుసుమును RO గారి వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆ మొత్తం తిరిగి పొందాలంటే మొత్తం ఓట్లలో 6వ వంతు అంటే కనీసం 16% ఓట్లు వారికి రావాల్సి ఉంటుంది. ఇంతకంటే తక్కువ వస్తే వాళ్ళ డిపాజిట్ చేసిన అమౌంట్ వాపస్ ఇవ్వరు. దీన్నే డిపాజిట్ గల్లంతుగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రతి ఒక్క రాష్ట్రం తమ యొక్క పోలింగ్ శాతాన్ని పెంచేందుకు వినూత్నమైన కార్యక్రమాలు చేపడుతుంది. అందులో ముఖ్యంగా హర్యానా తమ రాష్ట్రం యొక్క పోలింగ్ శాతాన్ని పెంచేందుకు మ్యూజికల్ బ్యాండ్స్, ఓటర్లకు ఆహ్వాన పత్రాలతో పాటు యాప్లు తదితరాలతో ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇంకా గౌహతి అస్సాంలో తొలిసారి ఓటేస్తున్న వారిని ఆకర్షించేందుకు ఎన్నికల సంఘం బడ్డీ ఓటర్ అనే పేరిట వినూత్నంగా కార్యక్రమాన్ని ప్రారంభించింది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో పాటు కరెంట్ ఈవెంట్స్కి సంబంధించిన పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన వీడియోలు కూడా మన ఛానల్లో చేయడం జరుగుతుంది.